ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవితధ్యేయం అనే పుస్తకంలోని తరువాత అధ్యాయంలోని విషయాలు తెలుసుకుందాం. ఎన్లైటెన్డ్ మాస్టర్ అంటే ఎవరు? దివ్య జ్ఞాన ప్రకాశం గురించి, ఆత్మతత్వాన్ని గురించి సరైన అవగాహన చేసుకొని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినవాడే. సమాజం నుంచి సంక్రమించిన మానవ జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అన్న అవగాహన కలిగినవాడే. మూర్ఖ సాంప్రదాయాలను, గుడ్డి నమ్మకాలను తన జీవితంలో నుంచి సమూలంగా పెకిలించి వేసినవాడే. సరి అయిన సుశాస్త్రీయ దృక్పథాలను అలవరుచుకున్నవాడే. ఎల్లప్పుడూ తక్షణ కర్తవ్యంలో తన బుద్ధిని, శక్తిని వినియోగించుకునేవాడే. అన్ని రకాల జ్ఞానాలకు మూలం ధ్యానం అని తెలుసుకున్నవాడే. సంసారమే నిర్వాణం అన్న అవగాహన కలిగినవాడే. సమయాన్ని క్షణమాత్రం కూడా వృధా చేయనివాడే. సృష్టిలోని కార్యకారణ సంబంధం గురించి సమగ్రంగా తెలుసుకొని దేనికి ఆశ్చర్యపోనివాడే. ఏ విషయం గురించైనా త్వరపడి తొందర నిర్ణయం తీసుకోనివాడే. సదా సృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నం అయినవాడే. ప్రతి క్షణము పరిశ్రమిస్తూ అన్ని రకాల కళలలో ప్రావీణ్యతకు ప్రయత్నించేవాడే. విశాలమైన మనోభావాలు కలిగి పరిణతి చెందిన సభ్య సమాజకుడే. సభ్య సమాజం యొక్క సకల సుగుణాలను, సురీతులను విపులంగా తెలుసుకున్నవాడే. నాకే అన్నీ తెలుసు అని అనుకోకుండా నాకు కొంత తెలుసు అన్న అవగాహన కలిగినవాడే. తెలుసుకోవడానికి అవధి అంటూ ఎప్పుడూ లేదని తెలుసుకున్నవాడే. ఏ ఆధ్యాత్మిక విషయాన్నైనా సహేతుకంగా, సందర్భానుసారంగా మాట్లాడగలిగేవాడే. ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లుగా మాట్లాడుతూ జీవితంలో దేనికి ఏడవనివాడే. ఆధ్యాత్మిక పనులలో ఏకాగ్రత, దీక్ష, పట్టుదల అనేవి సహజ స్వభావము అయినవాడే. నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందమయం అయిన ఆత్మ జీవిత శైలిని అలవర్చుకున్నవాడే. ఈ సృష్టి అంతా నేనే, నేనే ఈ సృష్టి అంతా అన్న అవగాహన కలిగినవాడే. తన దగ్గర ఏది ఉంటే అది అందరికీ పంచుతూ తమకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సదా చేయూతనిచ్చేవాడే. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఆయా తప్పులు మళ్ళీ మళ్ళీ చేయనివాడే. చక్కటి మానసిక మౌన స్థితిలో నిర్విరామంగా ఉంటూ నా వాస్తవానికి నేను సృష్టికర్తను అన్న అవగాహనతో క్షణక్షణం జీవించేవాడే. ప్రపంచంలో తిరుగుతున్నా ప్రపంచానికి అంటకుండా ఎలాంటి పరిస్థితులలోనూ భయాందోళనలకు ఏమాత్రమూ తావియ్యనివాడే. గతించిన దానితో ముడిపడకుండా సదా వర్తమానంలో ఆనందంగా జీవించేవాడే. సహజమైన భావోద్రేకాలను ఏమాత్రము అణగద్రొక్కకుండా ప్రతిదీ తెలుసుకోవాలన్న తపన కలిగినవాడే. తెలుసుకున్నది రవ్వంత, తెలుసుకోవాల్సింది కొండంత అన్న సదవగాహనతో జీవించేవాడే. జీవితంలో సమస్యలను అన్నింటినీ సవాళ్లుగా గ్రహించే ధీశక్తి కలిగినవాడే. ఎన్లైటన్మెంట్ యొక్క వివిధ రీతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని వీలైనంతగా ఆచరణలోకి తీసుకొచ్చేవాడే ఎన్లైటెన్డ్ మాస్టర్.